గౌరవ జడ్పీ వైస్ చైర్మన్ గౌరవ జడ్పీటీసీ రాయకం గారు, గౌరవ జడ్పీటీసీ సారంగా, మన గౌరవ జడ్పీటీసీ జగిత్యాల అర్బన్, మలముకుందాం మహేష్ పేరు నైస్యాలు, గౌరవ ఎంపీపీ సురేందర్ ఇన్ఛార్జ్గా 3 నెలలు సేవ చేసింది. సార్ చూడండి ఓకే. గౌరవ ఎంపీటీసీ ఆనందర్ గారు, గౌరవ ఎంపీటీసీ అల్లిపూర్ గారు, వెంకటేష్ అన్న, మహేష్, గౌరవ ఎంపీటీసీ పురాల గారు, తిరుపతి దండ, గౌరవ ఎంపీటీసీ సురేష్, ఓకే. మన జరిపించిన డబ్బులు ఎందుకంటే సురేష్ మర్చిపోయినా అంతే. అన్న సైడ్ సైడ్ ఉండరు ఒక్క నిమిషం. ఓకే అన్న ఒక్క సార్ ఒకసారి ఇంకా గ్రాండ్ మొత్తం బయట అవుతుంది బయట వెనక వేడేపుడు ఈరోజు భారత రాష్ట్ర సమితి జగిత్యాల నియోజకవర్గం
రమణనగరి ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమ్మేళనం పార్టీలో అందరూ కలిసి పార్టీ పటిష్టతకు మరియు పార్టీ డెవలప్మెంట్ కోసం అందరూ కృషి చేసి ఒక కుటుంబంలాగా మెదిలి పార్టీని మనం అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ రమణన్న గారి సూచన మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి నియోజకవర్గంలో కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధులుగా సేవలు చేసి పదవి విరమణ అయిన తర్వాత వాళ్ళని గుర్తించి వీళ్ళ పదవికి ఎన్ని రోజులు సేవ చేసారు ప్రజలకని గుర్తించి పెద్దలు ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తీసుకోవడం వల్ల పార్టీ ప్లస్ ఈ ప్రజాప్రతినిధులు ఇద్దరికి కూడా ఇది మంచి నిర్ణయం. ఎందుకంటే అక్కడ సేవ చేసినందుకు వీళ్ళని గుర్తించడం జరిగింది. అలాగే అదేవిధంగా పార్టీకి కూడా ఇలా చేయడం వల్ల పార్టీ కార్యకర్తలకు ప్లస్ నాయకులకు కూడా పార్టీ మీద గౌరవం పెరిగి పార్టీ అభివృద్ధికి అందరూ సహకరిస్తారు. జూలై 5కి స్థానిక సంస్థలైనటువంటి జిల్లా ప్రజా పరిషత్ అదేవిధంగా మండల ప్రజా పరిషత్ యొక్క పదవీ కాలం ముగిసిన అనంతరం మరి మా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పెద్దలు గౌరవనీయులు ఎల్లమ్మ గారు అందరికీ కూడా మరి మా నియోజకవర్గమైనటువంటి బిడ్డ కాబట్టి అందరికీ కూడా సన్మానం చేయాలి ఆత్మీయంగా చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా అందరి పక్షాన కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పెద్దలందరికీ ఆదరిస్తూ ఈనాడు స్థానిక సంస్థలు సర్పంచ్ నుంచి మొదలుకొని జిల్లా ప్రజా పరిషత్ వరకు కూడా అన్ని స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి పల్లె కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది అని అంటే ప్రతి ఒక్కరికి కూడా వారికి మరి అధికారంతో పాటు నిధులు కూడా పల్లెల్లో వెచ్చించడంతో ఇవాళ పల్లెలన్నీ కూడా పచ్చదనం పరిశుభ్రతతోటి చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినాయి. అధినేత మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటు రైతుల పక్షపాతిగా సబ్బండ వర్గాల ప్రజలకు మరి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళలాగా. కాబట్టి దాంట్లో మేమందరం కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మాకు గొప్ప అవకాశం కల్పించినటువంటి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెద్దలు మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు ప్రత్యేకంగా మరి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినటువంటి పెద్దలు ఎల్లమ్మ గారికి మరి మరొకసారి హృదయపూర్వక మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ కుటుంబ సభ్యులను కూడా ముందు ఏదైనా కూడా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 సంవత్సరాలు స్థానిక సంస్థల ప్రతినిధులుగా వివిధ హోదాలలో బాధ్యతల్లో పనిచేసినటువంటి జగిత్యాల కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గౌరవనీయులు వసంత గారు విరమణ పొందినటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల అందరూ కూడా కలిసి వాళ్ళకి ఆత్మీయ సన్మానం చేయాలని చెప్పి అందరూ తెలిపాలని మళ్ళీ కార్యక్రమం తక్కువ సమయంలో పెట్టుకున్నాం. అందుబాటులో నాయకులు రావడం జరిగింది. ఇప్పుడే సోదరిమణి దావసంద గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి నడిచిన నాయకునిగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించిన తర్వాత బంగారు తెలంగాణ చేయాలి, స్వర్ణ తెలంగాణ చేయాలి, తెలంగాణలో ఉండేటువంటి పేదరిక నిర్మూలన చేయాలా, మౌలిక సదుపాయాలు కల్పించాలి, తాగునీరు సాగునీరు అన్ని రంగాలలో ముందుకెళ్ళిన భావనతో జగిత్యాల జిల్లాను కూడా ఏర్పాటు చేసి జగిత్యాల ఒక మెడికల్ కళాశాలను ఇచ్చి ఆ విధంగా జగిత్యాల ప్రాంత సమగ్ర అభివృద్ధికి పాటుపడేటువంటి నా నాయకుల నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులుగా వాళ్ళు పని సందర్భంగా వాళ్ళ గౌరవం మరింత ఇమిడిపోయిందని చెప్పండి. ప్రజా జీవితంలో రాజకీయ పార్టీ అనేది అది పెద్ద ఎత్తున ఉండేటువంటిది అత్యంత బాధ్యతమైనటువంటి విభాగం. ఆ రంగంలో ఉన్నటువంటి మేము ప్రజాసేవలో నిజాయితీగా నిస్వార్థంగా నిబద్ధతతో నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉండి వివిధ సమస్యలు పరిష్కరింపజేసుకొని అనుభవాన్ని మరింత రాబోయే కాలంలో ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ప్రజల పక్షాన పోరాడదామని చెప్పని ప్రజల పక్షాన ఉద్యమిస్తాము. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం ప్రభుత్వం తిరగడం కొరకు మరింత దిగ్నికృతమైన ఉత్సాహంతో పనిచేయాలనే ఉద్దేశంతోనే వారి కార్యక్రమం పెట్టుకున్నాం. వారి సేవలు ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ
గుర్తిస్తుంది, గౌరవిస్తుంది, మరింత బాధ్యతలు ఇస్తుంది. పార్టీని బలోపేతం చేయడానికి కొరకు తిరిగి బీఆర్ఎస్ పార్టీని అజేయ శక్తిగా ఎదగడానికి కొరకు మళ్ళీ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం రావాలా, పేదలకు ఒక అభివృద్ధి జరగాలన్నా, వివిధ అభివృద్ధి ఫలాలు అందాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా కానీ అది వారికే నాయకత్వం వారికే చెల్లుబడుతుంది కనుక ఈరోజు పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పెద్దలను, సభ్యులను, నాయకులందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు శ్రమ పొందినటువంటి వాళ్ళందరూ కూడా మీరు మరింత బాధ్యతతో మన పార్టీ పరిస్థితుల కొరకు అదేవిధంగా ప్రజా జీవితంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు ప్రజా సమస్యలపై నిరంతరం పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకొని ప్రజల పక్షాన్ని ఉండాలని చెప్పని మన నాయకుడు చెప్పేటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెప్పేటువంటి నాయకుని మాటలను నమ్మినటువంటి వాళ్ళం దానికి అనుగుణంగా మరింత ముందుకెళ్దామని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి వివక్షకున్నటువంటి కార్యక్రమాలే కానీ, ద్వంద్వ విధానాలే కానీ, వాళ్ళ అక్రమాలను అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడదామని చెప్పని చెప్పేటువంటి మాటలకు చేస్తున్నటువంటి మాటలకు పొంతలేనటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారు స్వయంగా యాంటీ డిఫెక్షన్ బిల్ చేస్తానని చెప్పని పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారం పెద్ద ఎత్తున చేసి కశ్మీర్ కుమార్ నుంచి కన్యాకుమారి వచ్చినటువంటి ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలన్నీ కూడా నీటి మూటలు అయిపోయినాయి కనుక ప్రభుత్వాలకు, ఆ పార్టీలకు కనువిప్పు కలిగే విధంగా మన కార్యక్రమాలు ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటూ తక్కువ సమయంలోనే సమాచారం ఇవ్వాలని చెప్పిన సోదరు సురేష్ గారిని, ఇక్కడ ఉండేటువంటి మా మిత్రులను కోరిన వెంటనే వీలైనంతవరకు సమాచారం ఇచ్చి ఇక్కడికి ఆహ్వానించి కార్యక్రమం విజయం చేయడం ప్రతి ఒక్కరికి అతిగా ధన్యవాదాలు. ప్రధానంగా పత్రికా మిత్రులకు మీరు ఇవాళ తక్కువ సమయం చెప్పినా కానీ వచ్చేసి